పేపర్ లీకుల మీద ఒక కొత్త చట్టాన్ని ఇవాళ పార్లమెంట్ ఆమోదించింది. ఈ రోజు నుంచి ఆ చట్టం అమల్లోకొస్తది. ఈ రోజు నుంచి పేపర్ లీక్ అయితే, పేపర్ లీక్ చేసిన వాళ్ళకి 10 ఏళ్ల జైలు శిక్ష ప్లస్ 10,00,00,000 జరిమానా. 2 10 ఏళ్ల జైలు శిక్ష ఉంటది. 10,00,00,000 జరిమానా కూడా ఉంటది. ఇది ఈ కొత్త చట్టం ప్రకారం. మరి పేపర్ లీకుల్ని ఈ చట్టం ఆపిద్దా? నా ఉద్దేశంలో అయితే పేపర్ లీకులు ఆగవు. ఎందుకు ఆగవు? కార్పొరేటివ్ ఎడ్యుకేషను, ప్రైవేట్ ఎడ్యుకేషను ఉన్నంత కాలం పేపర్ లీకులు జరుగుతూనే ఉంటాయి. విద్యా వ్యాపారం జరిగినంత కాలం పేపర్ లీకులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ 10 ఏళ్ల జైలు శిక్ష అన్నారు గదా! ఈ 10 ఏళ్ల జైలు శిక్షని 20 ఏళ్లు జైలు శిక్ష చేసినా సరే, 10,00,00,000 జరిమానాని 20,00,00,000 జరిమానాగా మార్చినా సరే పేపర్ లీకులు ఆగవు. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల విద్యా వ్యాపారం ఈ దేశంలో నడుస్తుంది. విద్యా వ్యాపారం మార్కులు, ర్యాంకులు ఆధారంగానే నడుస్తుంది. మార్కులు తెచ్చుకొని, ర్యాంకులు చూపించి, దాని ద్వారా విద్యార్థుల్ని ఆకర్షించి, వాళ్ళ నుంచి ఒక్కొక్క విద్యార్థి నుంచి లక్షలాది రూపాయల ఫీజులు గుంజి, పెద్ద ఎత్తున కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. వాళ్ళు లక్షలాది రూపాయల ఫీజులు గుంజాలి అంటే, లక్షలాది మంది విద్యార్థుల్ని తమ వైపు ఆకర్షించాలి అంటే, మార్కులు చూపించాలి, ర్యాంకులు చూపించాలి. వాళ్ళ దగ్గర చదువుకున్నోళ్ళకే మార్కులొస్తాయి, వాళ్ళ దగ్గర చదువుకున్నోళ్ళకే ర్యాంకులొస్తాయి అన్న విషయాన్ని చూపించాలి. చూపించాలి అంటే పేపర్ లీకులకి ద్వారాలు తెరవాలి. పేపర్ లీకులు జరిగితేనే, ఆ పేపర్‌లో ఏ క్వెషన్స్ వస్తాయో ముందే అంచనా వేయగలిగితేనే, వాటిని పిల్లల చేత పట్టించగలిగితేనే వాళ్ళకి ఆ ర్యాంకులు, వాళ్ళకి ఆ మార్కులొస్తాయి. నిజాయితీగా పరీక్షలు జరిగితే మామూలుగా ఓన్లీ కార్పొరేట్ వాళ్ళకే ర్యాంకులు రావు. ఓన్లీ కొన్ని పర్టిక్యులర్ కార్పొరేట్ సంస్థలకే మార్కులు, ర్యాంకులు రావు. వాళ్ళకి ఎక్కువ మార్కులు రావచ్చు, కానీ వాళ్ళకి మాత్రమే రావు. కానీ వాళ్ళకి మాత్రమే ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ దగ్గర మాత్రమే చదువుకునే వాళ్ళు ఉన్నారా? మిగతా చోట లేరా? ఎందుకు వస్తున్నాయి? పేపర్ లీకుల వల్లే వస్తున్నాయి. ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం తప్పు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాల తప్పు కూడా. 10th క్లాస్ పేపర్ నుంచి మొదలుపెట్టి ఇంటర్మీడియేట్ పేపర్ వరకు ఎంసెట్, ఈ సెట్ లేదు, ఆ సెట్ లేదండి. అన్ని విషయాల్లో ఎంతో కొంత పేపర్ లీకులు జరుగుతూనే ఉంటాయి అనేది నా అనుమానం. ఈ పేపర్ లీకులు ఆగాలి అంటే జరగాల్సింది పూర్తిగా ఎడ్యుకేషన్‌ని ప్రభుత్వ పరం చేయాలి. అప్పుడు జరగవు. ఎట్టి పరిస్థితిలో జరగవు. అంతేగాని ఈ చట్టాల వల్ల ఏం ప్రయోజనం చెప్పండి? ఇప్పుడు మన దేశంలో ప్రతి నేరానికి చట్టం ఉంది. అత్యాచారం చేయకుండా ఆపడానికి చట్టం ఉంది. గృహహింసను ఆపడానికి చట్టం ఉంది. హత్యలు ఆపడానికి చట్టాలున్నాయి. మరి ఇవన్నీ ఆగుతున్నాయా? ఒక్కొక్క కేసులో ఉరి శిక్షలు కూడా పడతాయి కొన్ని కేసుల్లో. యావజ్జీవ కారాగార శిక్షలు పడతాయి. అంటే జీవిత ఖైదు కూడా పడిద్ది. కానీ అవేవి నేరాలు ఆపలేకపోతున్నాయి. జీవిత ఖైదు నేరాలు ఆపలేకపోతుంది. ఉరి శిక్ష నేరాలు ఆపలేకపోతుంది. ఇప్పుడు ఈ 10 ఏళ్ల జైలు శిక్ష, 10,00,00,000 జరిమానా పేపర్ లీకులు ఆపుతుందా? ఆపదు. ఆపలేదు. కాతే కొన్నాళ్ళ పాటు జాగ్రత్త ఉంటదేమో. కొన్నాళ్ళ పాటు జరగవేమో. ఎందుకంటే ఇప్పుడు యువతరం తిరగబడుతుంది కాబట్టి కొన్నాళ్ళ పాటు సాధ్యం కాదేమో. అంతే. ఏదో కొన్నాళ్ళు కంటి తుడుపు చర్యగా పనికొస్తది అంతే. థాంక్ యూ.